వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు తాటి బూరెలు చేసుకుందామండి తాటికాయతో. దీన్ని పేదవాని అరిసెలు కూడా అంటారు మన పల్లెటూరులో అయితే. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. మనం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా తాటికాయను పండింది అలా పీస్ తీసేసుకొని గుజ్జు తీసుకోవాలి. ఇలా చక్కగా గుజ్జు తీసేసుకుంటే మనకి పీసు రాకోకుండా బాగుంటుంది. మొత్తం ఈ 3 గింజల పీసు తీసేసుకుని గ్రేవ్ వస్తుందండి. దాంట్లో 2 కప్పులు అయింది అది గ్రేవు. ఈ 1 కప్పు బెల్లం, పాత బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కొత్త బెల్లమైనా వేసుకోవచ్చు. అలాగా 1 కప్పు బెల్లం వేసేసుకొని తీపికి సరిపడా చక్కగా అట్ట కలిపేసుకున్న తర్వాత 1 స్పూను యాలకుల పొడి, ఆ పొడి వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకొని 1 కేజీ బియ్యము ఆడించుకున్నది మిక్సీ అయినా వేసుకోవచ్చు. చక్కగా తడిపిండిగా అయితే మనకి గుల్లగా వస్తాయండి బూరెలు. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇలాగా 1 కేజీ అయితే సరిపోతుంది. కేజీ అక్కర్లేదు మనకి. తీపి ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే కనుక కొంచెం తగ్గించి 1 గ్లాసు గోధుమ పిండి వేసుకోండి. మనకు అలా వేసుకుంటే నూనె తక్కువ పట్టుద్ది. చక్కగా కలర్ కూడా బాగా వస్తుంది అన్నమాట. దీంట్లో ఏం కలపలయ్యి తప్ప. చక్కగా అలా కలిపేసేసుకొని ముద్దగా చేసుకొని మనం అరిసెలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని వేసుకోవటమేనండి. చాలా చాలా బాగుంటాయి ఇవి. మనం ఏ టైంలో తినాలో ఆ టైంలో తినాలి. ప్రతి పండుని ఇలా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఉంటాయండి. మీరు కూడా తిని చూడండి. ఎలా చక్కగా ఉబ్బినాయో చూడండి. చక్కగా బూరెలు వెళ్ళే ఉబ్బిని. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తినచ్చు. కొత్తగా చూసేవారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూడండి ఎలా వచ్చినాయో. మంచి కలర్ వచ్చినాయండి. అయిపోయానండి. చూడు, ఇది రాత్రులు తీయటం వలన ఇలాగ కలర్ చేంజ్గా ఉంది. లేకపోతే ఇంకా చాలా బాగున్నాయండి. మంచి కలర్. థ్యాంక్ యూ.